పోలీసు యంత్రాంగంలో ఉన్నటువంటి పోలీసు అధికారులు, ఇక్కడికి వచ్చినటువంటి ప్రజా సంఘాలు, కుల సంఘాలు, మహిళా సంఘాలు, బాధిత కుటుంబం తరపున నుంచి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి ఒక ప్రజా కళా మండలి సభ్యునిగా, నాయకునిగా మీకు చెప్పేది ఏంది అని అంటే, సమాజంలో ఇంతమందికి అందరూ మాట్లాడినారు. అగ్రకుల అబ్బాయిని ఒక దళిత అమ్మాయి ప్రేమిస్తే దళిత అమ్మాయినే చంపేస్తూ ఉన్నారు. ఎందుకు అని అంటే అగ్రకులంలో ఒక కోడలుగా వస్తావా అని చెప్పేసి అమ్మాయిని చంపేస్తూ ఉన్నారు. ఒకవేళ దళిత యువకులో ఉన్నటువంటి దళిత బిడ్డలుగా ఉన్నటువంటి యువకులు అగ్రకుల అమ్మాయిని ప్రేమిస్తే అబ్బాయినే చంపేస్తూ ఉన్నారు. పోను అటు అమ్మాయి చనిపోతే అమ్మాయి వాళ్ళ కుటుంబాల మీద, అన్నల మీదనో తండ్రుల మీదనో వాళ్ళ సంబంధించిన బంధువుల మీదనో కేసులు పెడతా ఉన్నారు అమ్మాయిని చంపేసిన తర్వాత. ఒకవేళ అబ్బాయిని చంపేస్తే అబ్బాయి మీద మీ హస్తాలతోటే అతని మీద రోడ్ షీట్ మోపినారు. ఇది రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఎట్లా దీన్ని నిరూపిస్తారో ఒక మ్యాజిస్ట్రేట్గా మిమ్మల్ని మేము అడుగుతూ ఉన్నాము, మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి అతని హత్యలో జరిగినటువంటి ముగ్గురే కాకుండా ఆ హత్యకు సంబంధించినటువంటి ప్రలోభాలు చేసినటువంటి దానిలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. దాని మీద సమగ్ర విచారణ జరిపించాలనేది రెండో డిమాండ్. మూడో డిమాండ్ వచ్చేసి ఈ తదంగం మొత్తము అతని మీద ఫస్ట్ ఒక హత్యాయత్నం చేసినారు, తల పలగొట్టిన తర్వాత మళ్ళీ అట్రాసిటీ కేసు పెట్టిన తర్వాత మళ్ళీ అతని మీద రోడ్ షీట్ మోపబడ్డాయి. ఇవన్నీ అయిన తర్వాత అతను చంపేసిన తర్వాత ఈరోజు అతన్ని కప్పించుకోవడానికి అతని నిందుల వైపున ప్రభుత్వ యంత్రాంగం ఉందని చెప్పేసి మేము ప్రత్యక్షంగా మేము గ్రామంలోకి వెళ్ళి అనేక కులాలతోటి ప్రజలతోటి మేము మాట్లాడినాము. దీని మీద ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎవరు? ప్రజలు చేస్తూ ఉన్నారు. దాని మీద మీరు పాలనాపరంగా, మీ డిపార్ట్మెంట్ పరంగా దీని మీద కూలంకషంగా సమీక్ష చేసేసి ప్రజలకు దీన్ని జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులు మీ మీద ఉంది. నెక్స్ట్, ఎక్కడైతే అట్రాసిటీ పెట్టిన తర్వాత అతని మీద మర్డర్ జరిగిన తర్వాత హంతకులను మీరు కాపాడడానికి చేసిన ప్రయత్నం ఏమైతే ఉన్నదో వాళ్ళు ఈరోజు ఒక అభాగ్యులుగా, అంటరాని వాళ్ళుగా ఊరికి దూరంగా బతుకుతూ ఉన్నారు. అది మీకు కూడా తెలుసు. వాళ్ళకి ఈరోజు రెక్కాడితే కానీ డొక్కాడదు. వాళ్ళకి భూమి లేదు, ఇల్లు లేదు. వాళ్లకు 4 ముద్దలు పెట్టేటువంటి కొడుకును చంపేసినారు. అందుకని మీ యొక్క దృష్టిలో ఎస్సీ అట్రాసిటీ అది నమోదు చేయబడ్డది, అతన్ని మీ ముందే చంపబడ్డది, కుటుంబం కూడా మీ ముందే ఉన్నది. అందుకని వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగము, పర్మనెంట్ ఉద్యోగం ఒకటి వెంటనే కల్పించాలి. వాళ్ళకి ఎస్సీ అట్రాసిటీ దాని ప్రకారంగా కావాల్సినటువంటి ఏదైతే కంపెన్సేషన్ ఉన్నాయో వాళ్ళందరికీ అందించాలి. ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ఇక్కడ వెలుగటూరు ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ, న్యాయపరమైనటువంటి మీరు మ్యాజిస్ట్రేట్ కానీ దీన్ని చేయాలి. ఒకవేళ చేయని పక్షంలో ఉంటే మేము న్యాయ విద్యార్థులుగా, అడ్వకేట్లుగా, ప్రజా సంఘాలుగా, కుల సంఘాలుగా, మహిళా సంఘాలుగా మాకు చట్ట పరిధిలో రాజ్యాంగబద్ధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి హక్కులను దృష్టిలో పెట్టుకొని మేము చట్టబద్ధంగా దీని మీద పెద్ద ఎత్తున కొట్లాడడానికి, ఆందోళన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అది కూడా ఎప్పుడు మీరు దీని మీద సమగ్రమైనటువంటి న్యాయ విచారణ జరగనంత కాలం, సమగ్రమైనటువంటి బాధిత కుటుంబానికి న్యాయం చేయనంత కాలం, వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనంత కాలం ఆ గ్రామంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు వెంటనే ఏర్పాటు చేస్తే కానీ ఈ యొక్క హత్యలు జరగవు. ఎందుకనంటే మనందరం చూసినాము. ప్రణయ్ జరిగింది, నాగరాజ్ జరిగింది, ఎంతోమంది ఇప్పుడు మదికుమార్ జరిగింది. ఇన్ని జరుగుతూ ఉన్నాయి కానీ ఎవరు మమ్మల్ని ఏం చేయలేడు. వాళ్ళ బిడ్డను చంపినా మేము వాళ్ళను, ఒక అబ్బాయి ప్రేమిస్తాడు, సామూహికంగా అత్యాచారం చేస్తారు, కర్కశంగా ఏడికాడికి కోసేస్తారు. మమ్మల్ని ఎవడేం చేయలేడు. మల్లేసిని చంపుతాము, మమ్మల్ని ఎవడేం చేయలేడు అనేది సమాజంలో, భూమిలో వేళ్ళునుకొని పోయి ఉన్నది ఒక సంస్కృతి. ఆ సంస్కృతిని బద్దలు కొట్టాలంటే ప్రభుత్వ పోలీసు యంత్రాంగం అధికారులు కానీ, మీరు కానీ దీని మీద సమగ్రమైనటువంటి న్యాయ విచారణ చేసి ఇందులో ఇంకా తప్పించుకొని తిరుగుతున్నటువంటి దోషులను కఠినంగా శిక్షించి, ఇప్పుడు అరెస్ట్ చేయబడ్డ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని గ్రామంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి వాళ్ళకు ఎస్సీ అట్రాసిటీ చట్ట పరిధిలో ఉన్నటువంటి వెసులుబాట్లు అన్నీ వాళ్ళు కల్పిస్తే మేము దీని మీద చూస్తాము. లేదు అని అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులతోటి కానీ,
ఇంకా కలిసి వచ్చేటువంటి అన్ని రంగాల ప్రభుత్వ ప్రజా సంఘాలతోటి పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి మీరు మరొకసారి మేము కోరుతా ఉన్నాము, విన్నవిస్తూ ఉన్నాము, డిమాండ్ చేస్తూ ఉన్నాం.